ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నిన్న బ్లడ్ బాత్ చవి చూసినటువంటి దేశీయ స్టాక్ మార్కెట్ లో దాదాపు 8.96 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. కాగా ఇవాళ అవి కోలుకున్నాయి. 500 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ కొనసాగుతోంది. ఇక బంగారం, వెండి ధరలు మళ్లీ పడ్డాయి. గోల్డ్ ఇవాళ 400 తగ్గింది. కిలో వెండి 1200 పడిపోయింది. క్రూడాయిల్ అటు స్వల్పంగా పెరిగింది. డాలర్తో రూపాయి విలువ 95 రూపాయల వద్ద కొనసాగుతుంది. మరిన్ని వివరాలు సీనియర్ మార్కెట్ ఎక్స్పర్ట్ జేవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సార్ మొత్తం మీద ఈ రోజు సెన్సెక్స్ లాభాల్లో పయనిస్తున్నట్టు తెలుస్తోంది. నిఫ్టీ కూడా కొంతమేర కోలుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఈ వారం ఎలా ఉండే అవకాశం ఉందంటారు సార్? ఓకే, ఈ వారం వదిలిపెట్టు, ఈ రోజు వరకు లెక్క. ఫస్ట్ గోల్డ్, సిల్వర్ అయితే న్యూట్రల్ గానే ఉంది, పెద్దగా నెగ్లిజిబుల్. అది గోల్డ్ 260 మైనస్ లో ఉంది, సిల్వర్ ఒక 1000 రూపాయలు మైనస్ లో ఉంది. అది నెగ్లిజిబుల్, ఎందుకంటే 1000 రూపాయలు అనేది కాదు సిల్వర్ అంత ధరలో 1000 రూపాయలు. ఇకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు మార్కెట్లు పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 176 పాయింట్లు, 177. బిఎస్సీ సెన్సెక్స్ 580 పాయింట్లు, నిఫ్టీ 500 212 పాయింట్లు. నిఫ్టీ బ్యాంక్ వచ్చి బాగా పెరగడం జరిగింది, 606 పాయింట్లు. ఐటీ మాత్రం బాగా పట్టడం జరిగింది. ఇవాళ టీసీఎస్ రిజల్ట్స్ వస్తాయి, అవి సరిగా ఉండవని తోటి ఐటీ సెక్టార్ వరకు మొత్తం ఫాలో అవటం జరిగింది. అది 235 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ పాజిటివ్ లోనే 217 ప్లస్. బిఎస్సీ బ్యాంక్ నిఫ్టీ వచ్చి 646 ప్లస్. నిఫ్టీ 200 వచ్చి 116 ప్లస్. నిఫ్టీ 100 ప్లస్, నిఫ్టీ 100 188 ప్లస్. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 134 ప్లస్. బిఎస్సీ 500 331 ప్లస్. బిఎస్సీ 100 వచ్చి 196. ఓవరాల్ గా ఐటీ తప్ప మిగిలిన పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకు ట్రేడ్ అవుతున్నాయి, ఎలా జరుగుతుంది ఏంటిదంటే, ఒకటి వాళ్ళ గురువారం వీక్లీ బిఎస్సీ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. అయితే నిన్న బాగా ఫాలో అయింది. నిన్న పడేదానికంటే ఎక్కువ పడింది. అంటే అంతకుముందు $120 వరకు పోయినటువంటి ఈ బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు 79, అంటే ఒక $7-8 పెరిగితేనే మార్కెట్ 2000 పాయింట్ల వరకు పడి, అంటే అంత ఎక్కువ పడేసారు అనమాట. 126 పాయింట్లు పెరిగి, 126.41 యుద్ధం మొదలైనప్పుడు ఆ టైం హైక్ పోయింది. కానీ ఇవాళ 78.90 ఉంది ఇప్పుడు లైఫ్ ఏది బ్రెంట్ ఆయిల్. అయినా కానీ నిన్న ఎక్కువ పడ్డది. ఆ ఎక్కువ పడ్డది ఏంటిది, కొంచెం షార్ట్ కవరింగ్ అంటారు, అంటే నిన్న షార్ట్ సెల్లింగ్ అంటారు. అంటే ఎప్పుడైతే బ్యాడ్ న్యూస్ వచ్చిందో సెల్లింగ్ ప్రెషర్, అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, హెచ్ఎన్ఐ అనుకోండి, అవన్నీ కూడా ఆల్గోరిథం ద్వారా జరుగుతాయి. అవన్నీ కూడా ఏదైతే వాళ్ళంతా ఆల్గోరిథం చేస్తారు, ఆల్గో సిస్టమ్. ఏమవుతుంది, ఎక్కువ పట్టడం జరిగింది, షార్ట్ సెల్లింగ్ అంటారు దాన్ని. మళ్ళీ వాళ్ళు ఏం జరిగింది, షార్ట్ కవరింగ్ జరుగుతుంది ఒకటి. ఇకపోతే వాళ్ళ ఎక్స్పైరీ కాబట్టి నిన్న ఓపెనింగ్ ఎన్ఎస్సి వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే నిన్న. ఈ రోజు ఎక్స్పైరీ బిఎస్సి సెన్సెక్స్. కాబట్టి నిన్న ఎక్కువ పడింది కాబట్టి వాళ్ళు ఒకటి కవరింగ్. ఇకపోతే ఇంకొక న్యూస్ కూడా ఉంది మెయిన్, ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. ఎందుకు మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది అనే దానికి రీజన్ ఏంటిదంటే, ఇప్పుడు అమెరికా ఎవరైతే ట్రంప్ ఉన్నాడో ఆయన ఏమంటుండో, నా దృష్టిలో కాల్పుల విరమణ పని అయిపోయింది, అంటే ఇంక లేదు. కానీ అమెరికా ప్రతినిధులు మాత్రం మళ్ళీ చర్చలు కొనసాగించవచ్చు, వాళ్ళు మాట్లాడతారు. కానీ అది కూడా వృధా ప్రయాసే, సమయం దండగా అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ చర్చలకి అవకాశం ఉంది అనేది తేలుతుంది. ఈ చర్చలకి ఎప్పుడైతే అవకాశం ఉంది, మళ్ళీ అంటే వాళ్ళ అమెరికా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళు కనుక చర్చలు, అంటే ట్రంప్ రాడన్నట్టు లైన్ లోకి, వాళ్ళు వస్తారు లైన్ లోకి వచ్చి వాళ్ళు చర్చలు ఏదైతే ఉందో అక్కడ కొంచెం మార్కెట్ తీసుకుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మళ్ళీ చర్చలు జరిగినాయి అనుకోండి, ఇరాన్ వాళ్ళు ఏదో యుద్ధం ఆగిపోయిందో, లేకపోతే ఈ నౌకలు రిలీజ్ అయిపోవటం, మళ్ళీ ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది కనుక తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ సద్దుమణిగిపోతుంది, అంటే మార్కెట్ లో పాజిటివ్ ఉంటుంది అన్నట్టు. ఇది మనం గమనించాలి. ఇప్పుడు ఏమైంది, రాత్రి బాగా పెరిగింది. రాత్రి $79.54 దాకా పోయింది. ఇప్పుడు అంటే తెల్లవారి నుంచి అన్నట్టు ఇప్పుడు 78.91, అంటే 70, అంటే ఒక కొంచెం అంటే హైకి వెళ్ళి కొంచెం తగ్గుతుంది అని అర్థం. ఈ తగ్గుతుంది ఏదైతుందో నిన్నటి మీద 1%, అంటే $79. మొన్న అయితే $72 ఉంది. నేను ఒక్క రోజే బాగా పెరగడం జరిగింది, రాత్రి ఇంకా పెరిగింది. మళ్ళీ ఓవరాల్ కి ఇప్పుడు $79 బ్రెంట్ ఆయిల్ జరుగుతుంది. ఇక గోల్డ్ సిల్వర్ బాగా పడింది కాబట్టి నిన్న మొత్తం ఇవాళ ఫ్లాట్ ఉంచారు.
న్యూట్రల్ గా ఉంచారు. కొంచెం ఏదో 200-300 అది నెగ్లిజిబుల్ అనమాట. 300 మైనస్ గోల్డ్, సిల్వర్ 1000 రూపాయలు మైనస్. ఎందుకంటే 1,43,000 తులం ఉన్నది ఇప్పుడు ఏది గోల్డ్, దాని మీద 300 తగ్గడం అనేది పెద్ద ఇబ్బంది కాదు. అదే సిల్వర్ ఉంది 2,25,000 ఉంది, దానికి ఇప్పుడు 1000 రూపాయలు తగ్గడం అనేది పెద్ద నెగ్లిజిబుల్. కానీ ఓవరాల్ గా మనం చూడవలసింది ఏంటంటే ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఇది $4,000 దగ్గర సపోర్ట్ ఉంది. కానీ ఇప్పుడు 4,000 పైనే ఉంది ఇంకా. అంటే ఒకవేళ ఏదైనా తగ్గితే $4,072 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఒకవేళ తగ్గితే $4,000 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకో $70-80 తగ్గితే తగ్గొచ్చు కూడా. మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపల ఇది ఏదన్నా మళ్ళీ చర్చలు జరుగుతాయని ఏదైతే ట్రంప్ వాళ్ళ అమెరికా ప్రతినిధులు జరిగినాయి అనుకోండి, మళ్ళీ కొంచెం పాజిటివ్ లో ఉంటది. బ్రెంట్ ఆయిల్ తగ్గితే చాలు మార్కెట్లు అన్ని పాజిటివ్ లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగిందంతా రాత్రి జరిగిపోతున్నాయి అన్ని. మనకు తెలిసేటప్పటికి ఉదయం తెలుస్తుంది. అప్పటికే మార్కెట్లు గ్యాప్ అప్ అన్నా గ్యాప్ డౌన్ అవుతుంది. ఇంట్రాడే చేసే వాళ్ళు, బాగా సబ్జెక్ట్ మీద ఉండే వాళ్ళు, టూల్స్ బాగా హెల్ప్ చేసుకునే వాళ్ళు, అంటే ఆల్గో ఉంది, సెమీ ఆల్గో ఉంది, ఏఐ టూల్స్ కూడా ఇప్పుడు చాలా వచ్చినాయి. చాలా ఛానల్స్ లో ఏఐ టూల్స్ తోటి ఏఐ మూవ్ అవుతాయి. ఎందుకు మూవ్ అయితే కూడా చెప్తుంది ఏఐ. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూలు అది నామినల్ కాస్టే ఉన్నాయి, పెద్ద కాస్ట్ కూడా లేవు. అవి ఉంటే మనకు ఒక అవేర్నెస్ అనమాట, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఏం జరిగేటట్లుంది అనేది అన్ని ఇస్తుంది అదే. కాబట్టి మనం కూడా దాంతో కనుక ఉండగలిగితే కొంచెం అంటే ఈ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్యానిక్ అవ్వటం, నాలెడ్జ్ లేకుండా చేస్తే పెరుగుతుంది అనగానే కొనటం, పడుతుంది అనగానే అమ్మేయటం, మళ్ళీ తర్వాత పెరిగేటప్పటికి మన దగ్గర హోల్డింగ్ లేకపోవటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఏమి చేయక్కర్లేదు. ఇప్పుడు ఈ డాలర్లు ఏదైతే ఉందో అది తగ్గాలి, ఏదైతే ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గాలి. ఇప్పుడు ఏదైతే అంటే బ్యారెల్ ఎంత తగ్గితే అంత మనకి బెనిఫిట్ అయితే అన్నమాట. ఇప్పుడు ఓవరాల్ గా అయితే మార్కెట్లు అయితే ఇవాళ అయితే నా ఉద్దేశం ఇదే ఉంది. ఏది వీక్లీ ఎక్స్పైరీ ఉంది ఇప్పుడు, కాబట్టి షార్ట్ కవరింగ్ జరుగుతుంది. మళ్ళీ ఎక్కడ జరుగుద్ది, ఏం జరుగుద్ది అనేది మనం ఇక చూడాలి, వేసి చూడాలి. సింపుల్ గా ఇప్పుడు బ్యాంకింగ్ కావచ్చు, లేకపోతే ఐటీ కావచ్చు, లేకపోతే ఫార్మా, మెటల్ రంగాల్లో ఏ సెక్టర్ పై ఎక్కువ ఆశలు ఉన్నాయి సార్? ఇప్పుడు ఏం లేదు, రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి ఇవాళ టీసీఎస్ వాళ్ళది, ఐటీసీ. మరి ఆ రిజల్ట్స్ ని బట్టి మిగిలిన కంపెనీలు, మిగిలిన సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అలానే ఉంటాయా, ఎలా ఉంటాయి? ఇంకోటి వీటన్నిటికంటే ఫోర్కాస్ట్ ఉంటుంది. ఫోర్కాస్ట్ అంటే ఇప్పుడు ఈ రిజల్ట్స్ బాగున్నా కానీ రాబోయే క్వార్టర్ ఉంటదనో చెప్తారు. దాన్ని బట్టే ఆ షేర్ లో మూవ్మెంట్ ఉంటుంది ఒకటి. ఇక తర్వాత మెయిన్ మనకి ప్లస్ పాయింట్ ఏంటిది అంటే ఇప్పుడు ఎఫ్ఐఐలు కంటిన్యూగా 4 రోజుల నుంచి బయింగ్ లోకి రావడం జరిగింది. నిన్న కూడా బయింగ్ లోకి రావడం జరిగింది. నిన్న ఇంత పడితే కూడా మార్కెట్ ఎఫ్ఐఐలు బయింగ్ లో ఉన్నారు, మనం డిఐలు కూడా ఇద్దరు బయింగ్ లో ఉంటారు. అది గుడ్ న్యూస్ అనమాట. అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ పడ్డప్పుడల్లా వాళ్ళు ఆపర్చునిటీ కింద తీసుకొని కొనుక్కుంటారు. ఏది ఎఫ్ఐఐలు కొన్నారు, డిఐలు అంటే మనం ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు కొన్నారంటే మార్కెట్ పడ్డది అంటే కొనుక్కోమని అర్థం. ఇద్దరు అమ్మిండ్రు, లేదు ఒకళ్ళు అమ్మిండ్రు, ఎఫ్ఐఐలు అమ్మిండ్రు, మార్కెట్ పెరిగింది అంటే అమ్ముకోమని అర్థం. అంటే మనం చూడవలసింది ఏంటిది, ఎఫ్ఐఐలు డిఐలు కొంటూ ఉన్నారు కానీ మార్కెట్ పడింది అంటే మనల్ని ప్యానిక్ చేసి వాళ్ళు కొనుక్కుంటారు అని అర్థం. ఇక పడ్డప్పుడు వాళ్ళు కొంటారు, పెరిగినప్పుడు ఏం చేస్తారు, మామూలు ఇన్వెస్టర్ కొనుక్కుంటాడు, వాళ్ళు అమ్ముతారు అనమాట ఎఫ్ఐఐలు డిఐలు. మన పని ఎఫ్ఐఐలు కొన్నప్పుడు డిఐలు అమ్మటం జరుగుతుంది, ఎఫ్ఐఐలు అమ్మినప్పుడు డిఐలు కొనటం జరుగుతుంది. ఎఫ్ఐఐలు డిఐలు ఇద్దరు గనక కొనటం మొదలు పెడితే మార్కెట్ ఇక ఉండదు, అంటే పైకి వెళ్ళిపోతుంది, బాగా పాజిటివ్ లో ఉంటది. ఇప్పుడు రిజల్ట్స్ సీజన్ కాబట్టి ఎఫ్ఐఐలు బయింగ్ లోకి వచ్చారు కాబట్టి మన మార్కెట్ గుడ్ న్యూసే ఒకటి. ఇక పోతే మోడీ గారు ఇప్పుడు పర్యటన జరుగుతుంది, ఆల్రెడీ ఇండోనేషియా పర్యటన అయిపోయింది. తర్వాత ఇప్పుడు మన ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఏవో ట్రేడ్ డీల్ జరుగుతాయి, అవేంటిది అనేది మనకి సాయంత్రానికి రేపు అప్డేట్ అయిపోతాయి. నాకు అయిపోయినాక మళ్ళీ అది వీడియోలో ఇంకొకసారి మనం ఆస్ట్రేలియా ఇండియా టైఅప్ ఆల్రెడీ మనం నిన్న చెప్పడం జరిగింది. మన వరంగల్ ఎయిర్పోర్ట్ 450 కోట్లతో ఎక్స్పాన్షన్, మళ్ళీ ఇండోనేషియా ఇండియా మోడీ గారు ట్రేడ్ డీల్స్ ఏవైతే అంటే ఆ పర్యటనలో, మళ్ళీ ఇప్పుడు అమెరికా వాళ్ళు కూడా మన దేశానికి ఉంది పర్యటన ట్రేడ్ డీల్ గురించి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో గుడ్ న్యూస్. ఇకపోతే ఇప్పుడు ఇన్ని దేశాల పర్యటన జరుగుతూ ఉంటే మన దేశానికి ఎక్స్పోర్ట్స్ కి బాగా బెనిఫిట్ ఉన్నాయి. ఇంపోర్ట్స్ అంటే ఇంపోర్ట్స్ అయితేనో సుంకాలు టారిఫ్లు ఉండవు, సబ్సిడీలు వస్తాయి.
అంటే సబ్సిడీలు అంటే అవి ఉండవు, ఎక్కువ ఉండదు. ఎక్స్పోర్ట్ చేసిన వాటికి మళ్ళీ రాయితీలు అంటే అక్కడ ట్యాక్స్లు కానీ ఏవైతున్నాయో అవి ఉంటాయి. అందుకని ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, మన ఇంపోర్ట్స్ లోనూ మనకి దిగుమతి సుంకాలు తగ్గుతున్నాయి. ప్రతి దేశంతో టైఅప్ అవుతుంది. అంటే రాబోయే రోజుల్లో మన మార్కెట్ ఇంకా బాగుంటుందని అర్థం. కాకపోతే ఈ ట్రంప్ ఎప్పుడు ఏం అనౌన్స్మెంట్ చేస్తాడు, అప్రమత్తంగా ఉండాలి. ఈ బ్రెంట్ ఆయిల్ ఎంతవరకు మూవ్మెంట్ ఉంటుంది అది చూసుకోవాలి. ఇంకా మనకు ఓకే, బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు ఇంత పెరిగినా కానీ మనకి ఏషియన్ కంట్రీస్ కి ఆరామ్కో వాళ్ళు $11 మైనస్ లో ఇస్తామన్నారు. అయితే అది ఇంకా టైం తీసుకుంటది రావడానికి. రేపు August 1 నుంచి అన్నారు. ఇప్పుడు July 9 ఉన్నాం మనం. ఇప్పుడు ఇవాళ August 1 నుంచి వస్తుంది మనకి. అయితే August 1 నుంచి అది రావాలి, వాళ్ళు రిలీజ్ చేయాలి, మనకి డెలివరీ రావాలి అంటే ఒక టైం తీసుకుంటది. అది ఆ టైం తీసుకున్నప్పుడు ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇప్పుడు ఏదైతే పెంచిర్రో అవి తగ్గించాలని అడుగుతున్నారు. కానీ అవి తగ్గించాలంటే అంతకుముందు ఇమీడియట్ గా పెంచలేదు. ఎందుకు పెంచలేదంటే మన దగ్గర పాత నిల్వలు ఉన్నాయి. మనం ఎప్పుడు పెంచిర్రు కేంద్ర ప్రభుత్వం ఈ ధరలు పెంచినప్పుడు అంటే మళ్ళీ కొత్త ధరలు కొనుక్కున్నాయి అనమాట. ఎప్పుడైతే ఈ కొత్త ధరలు కొనుక్కున్నాయి ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు సేమ్ తగ్గిన ధరల మీద కొనాలి మళ్ళీ మనకి, అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఆ కొన్న తర్వాత మళ్ళీ ఆ డెలివరీ వచ్చినాక అయితే ఇది నిలకడగా కనుక ఉన్నట్లయితే అప్పుడు మళ్ళీ మన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తగ్గించే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి. ఈ క్వార్టర్ మొత్తం ఏం ఉండదు, లాస్ లోనే ఉంటాయి. మనం చూడాలి ఆ లాస్ ఎంత లాస్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ కి ఇప్పుడు ఏదైతే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ క్వార్టర్ లో పెద్దగా లేదు, ఏది బ్రెంట్ ఆయిల్ పెరిగింది లేదు. కాబట్టి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి ఈ క్వార్టర్ మంచి లాభం వస్తుంది. ఈ క్వార్టర్ కి మంచి లాభం వస్తుంది, మనకి డిస్కౌంట్ లో వస్తున్నాయి. కాబట్టి ఆటోమేటిక్ గా అప్పుడు తగ్గించాలి వాళ్ళు. ఎప్పుడైనా కానీ జనరల్ గా ఏం జరుగుద్ది అంటే అక్కడ పెరగగానే ఇక్కడ పెంచరు, అక్కడ తగ్గగానే ఇక్కడ తగ్గించరు. అంటే ఆ పాత స్టాక్ ఏదైతే ఉందో అది అయిపోవాలి, లేదు కొత్త స్టాక్ ధర తగ్గింది కొనాలి, వీళ్ళు కొని డెలివరీ రావాలి, అప్పుడే వీళ్ళు చేయడానికి వీలైతుంది అనమాట. ఇది జనరల్ గా ఇవాళైతే మార్కెట్ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇకపోతే మళ్ళీ మనం చూడవలసింది ఏంటిది అంటే ఓవరాల్ గా ఈ వరల్డ్ మార్కెట్లు అనుకోండి, ఇంటర్నేషనల్ మార్కెట్లు అనుకోండి, ఏషియన్ మార్కెట్లు అనుకోండి, అవి మనం ఫాలో కాగలిగితే ఎనఫ్. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏదైతే నిన్న మధ్యాహ్నం నుంచి 1:30కి బాగా ఫాలో అవటం స్టార్ట్ అయింది. ట్రంప్ అనౌన్స్ చేయటం, యూరోపియన్ మార్కెట్లు పట్టడం, మన మార్కెట్లు కూడా బాగా పట్టడం. ఇప్పుడు ఏమైంది, ఏషియన్ మార్కెట్లన్నీ జపాన్ ఉంది ఆల్రెడీ 1.7% ప్లస్ లోనే ట్రేడ్ అవుతుంది. తర్వాత జకార్తా అయితే న్యూట్రల్ గానే ఉంది. షాంఘాయ్ కూడా పెద్దగా ఏం లేదు, అవన్నీ మామూలుగా ఉన్నాయి. ఒక జపాన్ ఒకటి కొంచెం పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. ఇక మంది కూడా పాజిటివ్ లోనే. ఇప్పుడు మంది ట్రేడ్ కావడానికి మిగిలిన దేశాలన్నిటికీ మనకి ఒకటి ఏంటిదంటే మనది ఎంతసేపటికి మనం ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, మోడీ గారి పర్యటనలు, మనది ఏదైతే ఉందో మనది మనకే లెక్క ఉంటది. బోర్డు మీటింగ్లు, రిజల్ట్స్, రెండోది వీక్లీ ఎక్స్పైరీలు, మంత్లీ ఎక్స్పైరీలు, ఓపెనింగ్లు, క్లోజింగ్లు, వాటిని బట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతాయి. ఓవరాల్ గా అయితే మనం కూడా వరల్డ్ మార్కెట్ ను ఫాలో అవుతాం. వరల్డ్ మార్కెట్ లో పెరిగితే మనం కూడా పెరుగుతాం. కానీ ఈ ఎక్స్పైరీలు అప్పుడు కానీ ఇవి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కొన్ని. అందుకని మనం చూడవలసింది అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. మీరు చెప్పారు కదా మిస్ మ్యాచ్ అవుతున్నాయి కదా, మ్యాచ్ అవ్వట్లేదు కదా అంటే ఇవి రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు మిస్ మ్యాచ్ అవుతున్నాయి, ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి అంటే ఏంటి, పెరుగుతున్నాయి అన్నప్పుడు మంది పెరుగుతుందా లేదా, పెరిగింది ఓకే, పెరగలేదు ఎందుకు పెరగలేదు. ఇప్పుడు ఒకవేళ తగ్గింది, ఇప్పుడు నిన్న మార్కెట్ బాగుపడింది, కానీ ఎఫ్ఐఐలు ఇప్పటి వరకు సెల్లింగ్ లో ఉండి 4 రోజుల నుంచి బయింగ్ లోకి వచ్చారు. అందుకని ఏంటి పాజిటివ్ న్యూస్. డిఐలు కూడా బయింగ్ లోనే ఉండరు, అది పాజిటివ్ న్యూస్. అంటే మార్కెట్ ఓవరాల్ గా స్ట్రెంగ్త్ ఉంది, తగ్గితే కొనుక్కోమని అర్థం. సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో ఏది సేఫ్ అంటారు సార్? స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే టైము లార్జ్ క్యాప్ కంటే కూడా స్మాల్ మిడ్ క్యాప్ లో మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఎక్కువ శాతం ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లోనే ఉంటాయి. అందుకని వాటికి బాగా బెనిఫిట్ అవుతాయి. సబ్సిడీలు కూడా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మొన్న జోధ్పూర్ లో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసిన టైంలో, వరంగల్ అనుకోండి, ఇవన్నీ కూడా ఏవైతే ఇండోనేషియా టైప్లు అనుకోండి, ఎక్కువ శాతం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లోనే ఆపర్చునిటీలు ఉన్నాయి, వాటికి సబ్సిడీలు రావటం జరుగుతుంది. అందుకని అవి గమనించవచ్చు. లార్జ్ క్యాప్ ఓకే, లార్జ్ క్యాప్ తోటే సెన్సెక్స్ మూవ్ అయ్యేది, లార్జ్ క్యాప్ పెరిగితేనే ఇండెక్స్ మూవ్ అయ్యేది. కాబట్టి ఇండెక్స్, సెన్సెక్స్ అనేది ఒక పారామీటర్. అది పెరిగింది, తగ్గింది, లార్జ్ క్యాప్ పెరిగింది, సెన్సెక్స్ పెరిగింది అంటే అది ఇంజన్, మిగిలిన బోగీలు.
అంటే ఇంజన్ కదిలిందంటే బోగీలు కదులుతాయి. అందుకని మనం ఏం చేయాలి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో వాల్యూ ఉన్న స్టాక్స్ చూస్తే లార్జ్ క్యాప్ ఎప్పుడైతే మూవ్ అయిపోయిందో, సెన్సెక్స్ ఎప్పుడైతే మూవ్ అయినాయో, ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా ఫాస్ట్ మూవ్ అవుతాయి. అందుకని మనం ఏం చూడాలి, అవి బాగా ఫాస్ట్. సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే భయంతో అమ్మేస్తున్నటువంటి ఇన్వెస్టర్లకు మీరు ఏం చెప్తారు? అలాగే అత్యాశతో కొనుగోలు చేస్తున్న వాల్యూ కనుక ఉన్నట్లయితే హోల్డ్ చేయండి. ఒకవేళ వాల్యూ ఉందో లేదో తెలవాలి అంటే ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు హోల్డ్ చేయాలన్నా సెల్ చేసుకోవాలన్నా అనేది వాళ్ళ ఆప్షన్. ఎందుకంటే రిజల్ట్స్ రాలే, ఇప్పుడే స్టార్ట్ అయింది ఇవాళ టీసీఎస్ తోటి. ఈ టీసీఎస్ రిజల్ట్స్ తోటి మిగిలిన కంపెనీలు మన దగ్గర ఏవైతే హోల్డింగ్స్ ఉంటాయో ఆ క్వార్టర్లీ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాలి. ఆ రిజల్ట్స్ కనుక బాగున్నాయి అనుకోండి హోల్డ్ చేయటం, రిజల్ట్స్ కనుక బాగలేకపోతే ఎగ్జిట్ అయిపోయి మంచి రిజల్ట్స్ ఉన్న కంపెనీలోకి స్విచ్ ఓవర్ అవ్వాలి. అంతే తప్ప ప్యానిక్ అయ్యి అమ్మేస్తే మళ్ళీ తర్వాత పెరిగినప్పుడు మన దగ్గర హోల్డింగ్ ఉండవు, అనవసరంగా మిస్ అయిపోయినాం అనే బాధ అన్నమాట. మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ అయిపోయినాక చాలా మంది కొనబుద్ధి కాదు, లాస్ అయినాక చాలా దూరంగా ఉంటారు మార్కెట్ కి. లాభం వస్తున్నప్పుడే మార్కెట్ లో ఉంటారు తప్ప నష్టం వస్తున్నప్పుడు మార్కెట్ లో ఉంటారు. కానీ నష్టానికి ఎందుకు మార్గాలు తెలవాలి, నష్టం ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, దాన్ని కొంచెం సాల్వ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా ఎప్పుడు కూడా ఇది బిజినెస్ కిందనే చూసుకొని బిజినెస్ మాదిరే చేయాలి. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్.